ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్ మిట్ గారు. సో వైష్ణవి గురించి నిజంగా అందరం బాధపడుతున్నాం, ఇంకా న్యాయం జరగలేదు అని. అయితే వైష్ణవి ఉన్నప్పటికన్నా వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత, తనకి నా అన్యాయం జరిగిన తర్వాత తనకి విపరీతంగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెరిగారు. వ్యూవర్స్ కూడా అలాగే కొన్ని అవర్స్ లోనే లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి కొంచెం వాళ్ళకి మనీ కూడా బాగానే వస్తుంది. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే అందరూ ఎంత క్యూరియాసిటీలో ఉన్నారు అంటే, సో ఒకసారి ఆ డీటెయిల్స్ మొత్తం మనం రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. నేను అన్నట్లు వైష్ణవి ఉన్నప్పటికన్నా వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైన సబ్స్క్రైబర్స్ పెరిగారండి. వ్యూయర్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉన్నారు. కొన్ని అవర్స్ లోనే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే జనాలకు ఏమైపోయింది అంటే వైష్ణవి గురించి తెలుసుకోవాలి, వైష్ణవి ప్రతి వీడియో చూడాలి, వైష్ణవిది ఏ వీడియో మిస్ అవ్వద్దు, అసలు ఏమైంది, ఎందుకు ఇంత అన్యాయం జరిగింది అని ఆ ఆడబిడ్డ, చిన్న బిడ్డ గురించి, అందులో తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకి న్యాయం జరగాలి ఇప్పటికన్నా అని చెప్పి జనాలందరూ నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా పరోక్షంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సమానంగా పోరాడుతున్నారని చెప్పాలి. ఒకసారి ఆ డీటెయిల్స్ అసలు ఏంటి, లక్షల్లో సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, అసలు వీళ్ళ ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి? సో ఇప్పుడు వైష్ణవి ఉన్నప్పటికంటే కూడా తను చనిపోయిన తర్వాత జనాలకి చాలా క్యూరియాసిటీ పెరిగిపోయిందండి ఇన్ వేరియస్ వేస్. ఒకటి ఏంటంటే అసలు ఏం జరిగింది, ఆర్ రీజన్ అంటే తన ఛానల్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా ఏంటి అని. ఎందుకంటే పాస్ట్ లో కూడా చూసుకుంటే తన లైఫ్ కి సంబంధించి తను ఎన్నో వీడియోస్ అవి అప్లోడ్ చేస్తున్నారు. ఈ వైషు అమ్మ అనే ఒక ఛానల్లో ఎన్నో వీడియోస్ తను అప్లోడ్ చేసింది, వాళ్ళ ఇంక్లూడింగ్. మళ్ళీ దాంట్లో ఏంటంటే కొన్ని వీడియోస్ ఎలా ఉంటాయంటే నార్మల్ వీడియోస్, లైక్ హోమ్ టూర్ అని చెప్పేసి, లైక్ ఇలా ఇలా అంటే నార్మల్ వీడియోస్ కూడా ఉన్నాయి. హోలీ ఆడిన వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ ఆ వీడియోస్ కి కూడా ఒకటేసారి ఏంటంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్స్ ఇవన్నీ ఒకటేసారి పెరిగిపోయినాయి తను చనిపోయిన తర్వాత. దీనికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అసలు ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ఏదైతే ఉందో దాని వల్ల ఆ ఛానల్లోకి వెళ్ళి లేదా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాంట్లో ఉన్న పాత వీడియోస్ అన్నింటినీ కూడా చూస్తూ ఉండడము. కపుల్ ఆఫ్ వీడియోస్ అయితే మిలియన్స్ లోకి వెళ్ళినాయండి వ్యూస్. కొన్ని వీడియోస్ అయితే మిలియన్స్ లోకి వెళ్ళిపోయినాయి వ్యూస్ ఒకటేసారి. సో ఈ విధంగా చూసుకుంటే అంటే ఈ లాస్ట్ 1 month లోనే ఆల్మోస్ట్ ఎంత కాదన్నా సరే లక్షలలో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. కాబట్టి ఎంత కాదన్నా వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటే ఈ పర్టికులర్ స్పాన్ లో చూసుకుంటే ఒక 10 లక్షల వరకు అన్నా వెళ్ళుంటుంది జస్ట్ ఈ 1 month లోనే. సో బేసిక్ గా ఏంటంటే జనాలు ఎందుకు చూస్తున్నారు మరి అని అంటే, కొందరు ఏంటంటే న్యాయం కోసం, లైక్ అసలు నిజాలు ఏంటో తెలుసుకొని పాపం వైషుకి న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతో చూసే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు ఖాళీగా ఉండి టైం పాస్ కి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఏంటంటే లైక్ దాని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా, లైక్ అసలు కొందరు నార్మల్ గానే ఫ్యాన్ బేస్ ఉంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో అలా చూసేవాళ్ళు. ఇలా ఏంటంటే రకరకాల రీజన్స్ వల్ల చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఈ పర్టికులర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది జనరల్ గా ఎక్కువైపోయారు. సో కరెంట్లీ మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అని అంటే, ఖచ్చితంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు కొందరు ఏంటి, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్ల అని ఒక సానుభూతి. కొందరు ఈ అమ్మాయి అసలు ఏ కులము, లైక్ ఏ మతము తెలుసుకొని మన కులమే అయితే ఇంకా సపోర్ట్ చేయొచ్చు అనే దీంతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్లీ నో మ్యాటర్ విచ్ క్యాస్ట్ దే బిలాంగ్ టు, ఆ అమ్మాయి చిన్నపిల్ల ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా అన్యాయమే. కాబట్టి న్యాయం జరగాలి. అండ్ ఇది న్యాయం జరగాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ చేయాలండి. వీళ్ళ పేరెంట్స్ ఫైట్ చేయాలి. వీళ్ళ పేరెంట్స్ ఫైట్ చేయాలి అంటే, ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కొన్ని వీడియోస్ కూడా పెట్టారు, దట్ వాళ్ళు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది, ఆ స్టేజ్ లో ఉన్నాము అనే ఒక వీడియోస్ కూడా పెట్టారు వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లీస్ట్ పరిస్థితి మెరుగుపడింది కాబట్టి ఇందులో నుంచి వచ్చే అమౌంట్ లోంచి ఎంతో కొంత అమౌంట్ ఖచ్చితంగా న్యాయం కోసం వీళ్ళు పెట్టాల్సిందేనండి. ఒక మంచి లాయర్ ని హైర్ చేసుకోవడానికో వాట్ ఎవర్ థింగ్స్ ఏంటంటే వీళ్ళు గనక ఆ వచ్చిన అమౌంట్ నుంచి ఖర్చు పెడితే, ఎందుకంటే నాకు తెలిసి ఇదంతా ఏదైతే జరుగుతుందో ఇది వైషు మంచి కోసమే జరుగుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్ ఖచ్చితంగా దాని నుంచి ఒక మంచి లాయర్ ని కనుక హైర్ చేసుకొని ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా చూసుకున్నారనుకోండి, ఇవి రిపీట్ కావు. అలా కాకుండా ఇంకా వీళ్ళు కొంచెం ఎవరు ఇంకేంది సరే జరిగింది ఏదో జరిగిపోయింది కదా, చాలా మంది ఇదే ఉద్దేశంలో ఏంటంటే ఏదో ఇంకా అయిపోయింది కదా,
ఇక్కడికి వదిలేద్దాము, మన బతుకులేవో మనం చూసుకుందాము అనే అలా వదిలేసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పుట్టుకొస్తూ ఉంటారు. పుట్టుకొస్తారు ఖచ్చితంగా. సో అందుకనే నా సజెషన్ ఏంటంటే ఎలాగో ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చింది Yes. కాబట్టి or మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఇందులోంచి వైశ్య న్యాయం కోసం వాళ్ళ పేరెంట్స్ పోరాడితే అందరికీ మంచి, అంటే సమాజానికి మంచి జరుగుతుంది. నిజంగా రామ్ గారు మీరు చెప్పింది ఒకటైతే 100% కరెక్ట్. ఏంటంటే వైషు అమ్మ తను వెళ్ళిపోయిన తర్వాతే ఇలా జరిగింది అంటే తనే నాకు న్యాయం చేయించండి అని ఈ రూపంలో పాపం చెప్తుందేమో. పాసిబిలిటీ అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది అప్పుడు దాకా తను ఉన్నంత కాలము లేదు. వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ థౌజండ్స్ లో ఉండాలి అంతే. అవును. ఒకటేసారి లక్షల్లోకి వ్యూస్, లక్షల్లోకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. సో అవును. ఆయన వే చెప్పాలంటే అది తన కోసమే అవుతుందండి. సూపర్. నిజంగా అందరం వైషుకి తొందరగా న్యాయం జరగాలి అని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.